ఒక పాతకాలపు తెలుగు పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పొలాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు, మట్టిగోడల ఇళ్ళు. సూర్యుడు అప్పుడప్పుడే అస్తమిస్తున్నాడు. మల్లవ్వ, ఈ ఏడు వర్షాలు సరిగ్గా పడలేదు. ఆ భూషయ్య గారి బాకీ తీర్చే మార్గమేంటో అని ఆలోచిస్తున్నాను. మన తాతల నాటి బాకీ అది. ఎంత కట్టినా తీరడం లేదు. మనం కష్టపడటంలో ఎప్పుడు వెనకాడలేదు కదా బావా. కాని ఆ జమీందారు గారి మనసు మట్టిగడ్డ కన్నా గట్టిది. ఆయన లెక్కల్లో ఉన్న మెలికలు మనకు అర్థం కావు. నిజమే. అసలు కన్నా వడ్డీనే ఎక్కువైపోతోంది. మన వెంకన్న ఇంకా పొలం నుండి రాలేదేం? చీకటి పడుతోంది. వస్తున్నాడు, అదుగో. వెనకాలే లచ్చమ్మ కూడా తట్ట నెత్తిన పెట్టుకొనొస్తోంది. ఇద్దరూ బాగా అలసిపోయినట్టున్నారు. వెంకన్న లచ్చమ్మ అలసిపోయి అరుగు దగ్గరకొస్తారు. నాన్నగారు, ఇవాళ ఊరి రచ్చబండ దగ్గర ఒక వార్త విన్నాను. భూషయ్య గారు తన బాకీలున్న వారందరినీ రేపు ఉదయం కచేరీకి రమ్మన్నారట. దండోరా కూడా వేయించారు. అవును మామగారు, బాకీ తీర్చలేని వారు తమ పొలాన్ని ఆయన పేరున రాసి ఇవ్వాలట. లేదంటే ఊరు విడిచి వెళ్ళిపోవాలట. మన పొలంపై కూడా ఆయన కన్ను పడింది. అంత అన్యాయమా? మనకున్న ఆ 2 ఎకరాలే మనకు ప్రాణాధారం. దాన్ని ఆయనకి ఇచ్చేస్తే మనం అడుక్కు తినాల్సిందే. ఊరు విడిచిపోతే మన గతేం కావాలి? ఊరుకో బావా, భయపడితే పని జరగదు. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కాని దేవుడిచ్చిన తెలివితేటలున్నాయి కదా. మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటమ్మా నీ ఆలోచన? ఆయన చాలా కఠినమైన మనిషి. ఆయనను మోసం చేయడం అంత సులభం కాదు. కఠినమైన వాడిని మాటలతోనే లొంగదీయాలరా. వాడి గర్వాన్ని వాడికే ఆయుధంగా మార్చాలి. లచ్చమ్మ, నువ్వు రేపు మాతో పాటురా. మన నలుగురం కలిసి ఆ కచేరీకి వెళ్దాం. నేను ఒక పథకం ఆలోచించాను. సరే అత్తయ్యగారు, ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా మనం నిబ్బరంగా ఉందాం. మీరు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జమీందారు భూషయ్య గారు తన పెద్ద కుర్చీలో కూర్చొని మీసం తిప్పుతున్నారు. ఊరిలోని పేద రైతుల్లో భయం కనిపిస్తోంది. ఏమయ్యా రాజేశం, నీ బాకీ 100 వరహాలు దాటింది. ఇవాళ డబ్బులు ఇస్తావా, లేక నీ పొలం కాగితాలు నా ముందు పెడతావా? నాకు కాలక్షేపం అంటే ఇష్టం లేదు. చిత్తం బాబు, మా దగ్గర ప్రస్తుతానికి డబ్బు లేదు. కాని మీ బాకీ తీర్చడానికి ఒక కొత్త మార్గముంది. అది మీ అంతస్తుకు తగిన మార్గం. మార్గమా? నాతో వేలాకోలాడుతున్నావా? డబ్బు లేదా భూమి, ఈ రెండే నాకు తెలుసు. నువ్వింకేం చెబుతావు? బాబుగారు, కోపం పడకండి. మీకున్నంత ఐశ్వర్యం మాకు లేదు కాని మీరెప్పుడూ గొప్ప విషయాలనే ఇష్టపడతారు కదా. అందుకే మీకు ఒక వింతైన కానుక ఇవ్వాలనుకుంటున్నాం. అది రాజవంశీయులు మాత్రమే ధరించేది. వింతైన కానుక? ఏంటది? మీలాంటి వాళ్ళ దగ్గర ఏముంటుంది? అది ఒక అదృశ్య వస్త్రం బాబుగారు. అది కేవలం తెలివైన వారికి, నిజాయితీపరులకు మాత్రమే కనిపిస్తుంది. మోసగాళ్లకు, మూర్ఖులకు అది అస్సలు కనిపించదు. మా అమ్మ పూర్వీకులు దీన్ని తయారు చేసే విద్యను నేర్చుకున్నారు. అదృశ్య వస్త్రమా? అది నాకు కనిపిస్తుందా? నేను ఈ ఊరికే తెలివైన వాడిని కదా. ఎందుకు కనిపించదు బాబుగారు? మీరు ఈ ఊరికి పెద్ద, గొప్ప విద్యావంతులు. మీలాంటి వారికి కనిపించకుండా ఎక్కడికి పోతుంది? మూర్ఖులకు మాత్రమే అది శూన్యంగా కనిపిస్తుంది. బాబుగారు, వీళ్ళేదో కథ చెబుతున్నట్టున్నారు. జాగ్రత్త! ఉండబోయి సూరి, ఒకవేళ అది నిజమైతే నా వైభవం ఇంకా పెరుగుతుంది. సరే రాజేశం, అదెక్కడుంది? వెంటనే చూపించండి. దానికి 1 వారం సమయం పడుతుంది బాబు. మేము నలుగురం కలిసి దాన్ని నూలు వడకాలి. కాని దానికి పెట్టుబడి కావాలి. ఆ దారాలు చాలా ఖరీదైనవి. పెట్టుబడా? ఎంత కావాలి? ఒక 50 వరహాలివ్వండి బాబు. ఆ బట్ట పూర్తయ్యాక దాన్ని మీరు ధరిస్తే మీ వైభవం 3 లోకాలకు తెలుస్తుంది. ఆ బట్ట విలువ వెలకట్టలేనిది. అది ఇచ్చాక మా బాకీ మొత్తం తీరిపోయినట్టే కదా. వీళ్ళు మూర్ఖులా, లేక నిజంగానే ఏదైనా వింత చేస్తున్నారా? ఒకవేళ నేను అది కనిపించదు అంటే అందరూ నన్ను మూర్ఖుణ్ణి అనుకుంటారు.
సరే, చూద్దాం వీళ్ళ పనేంటో. ఇదిగో 50 వరహాలు. వారం తర్వాత ఆ వస్త్రాన్ని ఇక్కడికి తీసుకురావాలి, లేదంటే మీ నలుగురిని జైల్లో వేయిస్తా. అమ్మా, అసలు అదృశ్య వస్త్రం అనేది లేదు కదా. ఇప్పుడు ఆ డబ్బులతో ఏం చేద్దాం? మన పీకల మీదకి వస్తుంది ఇది. నాయనా, ఈ డబ్బుతో మనం మంచి విత్తనాలు కొందాం. మన పొలంలో ఈసారి గొప్ప పంట పండిద్దాం. ఆ భూషయ్య గారికి గుణపాఠం చెప్పే సమయం దగ్గర పడింది. అత్తేగారు చెప్పింది నిజం. ఆయన తన గర్వం వల్ల కనిపించడం లేదు అని ఒప్పుకోలేడు. ఆ గర్వమే మనకు రక్షణ. లచ్చమ్మా, నువ్వు రాజీ పడకుండా ఆ వారం రోజులు ఖాళీగా ఉన్న మగ్గం దగ్గర కూర్చుని గాలిలో దారం వడుకుతున్నట్టు నటించు. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే, అమ్మో, ఎంత గొప్ప వస్త్రమో అని మనం నమ్మించాలి. 4వ రోజున సూరి భార్య గంగమ్మ మల్లవ్వ ఇంటికి వస్తుంది. మల్లవ్వ, ఊరంతా మీ గురించే చెప్పుకుంటున్నారు. అదృశ్య వస్త్రమంట కదా, ఏది నేను చూడొచ్చా? రా గంగమ్మ, అదిగో చూడు, మా లచ్చమ్మ మగ్గం మీద ఎంత అందంగా నేస్తుందో. ఆ రంగులు చూడు, నెమలి పింఛన్లాగా మెరిసిపోవటం లేదు? గంగమ్మక్క, ఈ అంచు చూడు, బంగారు తీగలతో ఎలా మెరుస్తుందో నీకు కనిపిస్తోంది కదా? గంగమ్మ ఏమీ కనిపించకపోయినా తను మూర్ఖురాలు అనిపించుకోకూడదని, ఆహా, అవును లచ్చమ్మ, ఎంత అద్భుతంగా ఉందో. ఇటువంటి బట్టను నేను ఎప్పుడూ చూడలేదు. జమీందారు గారు చాలా అదృష్టవంతులు అని అంటుంది. బాబోయ్, నిజంగానే ఉందా? నేను కూడా వెళ్ళి బాబుగారికి చెప్పాలి. ఊరంతా గుమిగూడింది. భూషయ్య గారు కుతూహలంతో ఎదురుచూస్తున్నారు. రాజేశం కుటుంబం ఒక ఖాళీ చెక్క పెట్టెను పట్టుకుని కచేరీకి వచ్చారు. అందరి కళ్ళు ఆ పెట్టె మీదే ఉన్నాయి. ఏది? ఆ వస్త్రం ఎక్కడా? నా ఓపిక నశిస్తోంది. బాబుగారు, జాగ్రత్త, ఇది చాలా సున్నితమైనది. ఇదిగో చూడండి. రాజేశం పెట్టె తెరిచి గాలిలో ఏదో ఎత్తుతున్నట్టు నటిస్తాడు. అబ్బా, ఎంత మెరుపు! ఆ దేవుడు స్వయంగా నేసినట్టుంది కదా మల్లవ్వ. మనుషులు నేసే బట్టలా ఉందా ఇది? అవును బావా, ఆ అంచు చూడండి, ఎంత బంగారు రంగులో వెలిగిపోతుందో. బాబుగారు, మీరు దీన్ని తాకండి, చాలా మెత్తగా ఉంటుంది. భూషయ్యకు ఏమీ కనిపించడం లేదు. కాని అతను కంగారు పడ్డాడు. తనకు కనిపించడం లేదని చెబితే తాను మూర్ఖుడిని అని అందరూ అనుకుంటారని భయం. బాబుగారు, నిజంగానే గొప్పగా ఉంది కదా. ఆహా, అవును అవును, నిజంగానే అద్భుతంగా ఉంది. ఇంతటి కళాఖండాన్ని నేను ఎప్పుడు చూడలేదు. దీని ముందు పట్టు వస్త్రాలు కూడా సాటి రావు. బాబుగారు, ఒక్కసారి మీ భుజాల మీద వేసుకోండి. ఊరి జనాలందరికీ మీ వైభవం కనిపిస్తుంది. ఇది ధరిస్తే మీరు సాక్షాత్తు ఒక చక్రవర్తిలా కనిపిస్తారు. వెంకన్న గాలిలో ఉన్న అదృశ్య వస్త్రాన్ని భూషయ్య భుజాల మీద కప్పుతున్నట్టు నటించాడు. బాబుగారు, మీరిప్పుడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడిలా ఉన్నారు. ఈ వస్త్రం మహిమ వల్ల మీ ముఖం ఇంకా వెలిగిపోతుంది. అవునా కాదా గ్రామస్తులారా? గ్రామస్తులు ఒకరి ముఖమొకరు చూసుకుంటున్నారు. ఎవ్వరికీ ఏమీ కనిపించడం లేదు. కాని జమీందారు గారే కనిపిస్తుంది అన్నప్పుడు తమకు కనిపించడం లేదంటే తాము పాపాత్ములం లేదా మూర్ఖులమనుకుంటారని భయపడి ఇలా అంటారు. అవును బాబో, చాలా బాగుంది. మా ఊరికి గర్వకారణం. సరే రాజేశం, నీ తెలివితేటలకు, నీ కుటుంబం పడ్డ కష్టానికి మెచ్చాను. మీ బాకీ మొత్తం రద్దు చేస్తున్నాను. ఇదిగో నీ పొలం కాగితాలు. ఈ వస్త్రం నా దగ్గరే ఉంటుంది. ధన్యులం బాబు, కాని ఒక చిన్న మాట. ఈ వస్త్రం దానికదే మాయం కాకూడదంటే మీరు పేదవారి పట్ల కరుణ చూపాలి. తప్పకుండా రాజేశం, ఇక నుండి నేను దయతో ఉంటాను. చూసావా మల్లవ్వ, మన తెలివితేటలే మనల్ని కాపాడాయి. గర్వమున్న చోట నిజం కనిపించదు అన్నది అందుకే. వాడు తన అహంకారం వల్ల మనల్ని మోసం చేయలేకపోయాడు. అవును బావా, ఆ భూషయ్య గారి గర్వమే ఆయన కళ్లకు గంతలు కట్టింది. మన పొలం మనకు దక్కింది, బాకీ తీరిపోయింది. ఆ 50 వరహాలతో మనం మన పొలాన్ని బాగు చేసుకుందాం.
ఇదంతా మన లచ్చమ్మ అమ్మ ఆలోచన వల్లే సాధ్యమైంది. ఆ గంగమ్మను కూడా నమ్మించడం వల్ల మనకు పని సులువైంది. కాదు మామగారు, మనమందరం ఒకే మాట మీద ఉండటం వల్లే సాధ్యమైంది. ఒకరినొకరు నమ్ముకుంటే ఏ కష్టమైనా గట్టెక్కొచ్చు. నిజం చెప్పాలంటే ఆ బాకీ అన్యాయమైంది కాబట్టే దేవుడు మనకు ఈ దారి చూపించాడు. నిజమే లచ్చమ్మ. పేదరికమన్నది కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే. కాని బుద్ధి లేకపోవడం నిజమైన దారిద్ర్యం. మనమిప్పుడు ధనవంతులమయ్యాం కేవలం మన ఆలోచనలతో. ఈ పొలంలో పండే పంటతో మనం 10 మందికి సాయం చేద్దాం. తెలివితేటలు ఐకమత్యముంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. గర్వం మనిషిని అంధుడిని చేస్తుంది. గోదావరి తీరంలో రామగిరి అనే పల్లెటూరు ఉండేది. ఆ ఊరి ప్రజలు కష్టజీవులు. కాని మనుషులన్నాక ఆశ ఉండటం సహజం. ఆ ఊరిలో కొమరయ్య శాతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారి పక్కింట్లోని సుబ్బయ్య లచ్చవ్వ ఉండేవారు. ఒకరోజు ఊరిలో ఒక వింత పుకారు పుట్టుకొచ్చింది. నది మధ్యలో ఉన్న ఒక చిన్న దిబ్బ మీద కార్తీక పౌర్ణమి రాత్రి వెళ్తే అంతులేని సంపద దొరుకుతుందని, దాన్ని మాయాద్వీపమని పిలవటం మొదలుపెట్టారు. ఈ విషయం కొమరయ్య చెవిన పడింది. శాతమ్మా, ఓ శాతమ్మా, పనాపి ఇటు రావే. ఒక అద్భుతమైన విషయం తెలిసింది. ఏవండి, ఎందుకంత ఆయాసం? పొలంలో పనులు త్వరగా అయిపోయాయా? లేక మళ్ళీ ఎవరితోనైనా గొడవ పడ్డారా? గొడవ? ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయే మార్గం దొరికింది శాతమ్మా. ఇక మనం ఈ బురదలో పనిచేయక్కరలేదు. ఏంటి, ఆకాశం నుండి డబ్బుల వర్షమేమైనా కురుస్తోందా? పగటి కలలు కరకండి, కాళ్ళు కడుక్కొని రండి, అన్నం పెడతాను. నువ్వు నమ్మవు కాని ఇది నిజం. ఇందాక రచ్చబండ దగ్గర ఆ పరదేశీ స్వామి చెప్పాడు. మన గోదావరి మధ్యలో ఆ నల్లరాళ్ల దిబ్బ ఉంది, చూసావా? ఆ ఉంది. అక్కడ మొసళ్ళుంటాయి, ఎవ్వరూ వెళ్ళకూడదంటారు కదా. అదంతా జనాలను భయపెట్టడానికి చెప్పిన మాటలే. అసలు నిజమేంటో తెలుసా? అది సామాన్యమైన దిబ్బ కాదు. అది మాయా ద్వీపం. అక్కడ అమావాస్య దాటాక వచ్చే పౌర్ణమి రాత్రి ఇసుక రేణువులు బంగారంగా మారతాయట. ఓహో, ఇదా సంగతి. ఎవరో పనిలేనివాడు చెప్పిన మాటలు నమ్మి మీరింటికొచ్చారా? ఆ స్వామికి అంత శక్తే ఉంటే ఆయనే వెళ్ళి ఆ బంగారం తెచ్చుకోవచ్చు కదా. మీకెందుకు చెప్తాడు? అతనికి భౌతిక సుఖాలక్కరలేదట. పుణ్యం కోసం మనలాంటి పేదవాళ్లకు చెప్తున్నాడు. ఈ రాత్రే పౌర్ణమి. నేను మన పక్కింటి సుబ్బయ్య వెళ్దామని అనుకుంటున్నాం. వద్దు, అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఆ నదిలో సుడిగుండాలుంటాయి. రాత్రిపూట వెళ్లడమంటే ప్రాణాలతో చెలగాటమే. మనకున్నది చాలు, అత్యాశేమొద్దు. ఇది అత్యాశ కాదు శాతమ్మా, తెలివి. మన తాతలు సంపాదించలేదు, మన తండ్రులు సంపాదించలేదు. కనీసం నేనైనా సంపాదిస్తే మన శేష జీవితం మహారాజులా గడపొచ్చు. నువ్వు అడ్డు చెప్పకు. మహారాజులా బతకడం కాదు, మనిషిలా బతికితే చాలు. ఆ సుబ్బయ్యకు ఎలాగూ బుద్ధి తక్కువ. ఆయనతో మీరెందుకు కలుస్తారు? లచ్చవ్వ ఊరుకుందా? లచ్చవ్వ సంగతి నాకు అనవసరం. నేను నిర్ణయించుకున్నాను. ఈ రాత్రి పడవ తీసుకుని వెళ్తున్నాం. నువ్వు నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి శకునం పక్షిలా మాట్లాడుకో. నేను శకునం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ఆశ మనిషిని ఆగం చేస్తుంది. ఆ ద్వీపం పేరులోనే మాయ ఉంది. అది మనల్ని మోసం చేస్తుందేమో ఆలోచించండి. నీకు ఎప్పుడూ భయమే. నీ భయం నీ దగ్గరే ఉంచుకో. నేను వెళ్ళి సుబ్బయ్యతో మాట్లాడొస్తాను. కొమరయ్య నేరుగా సుబ్బయ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ సుబ్బయ్య లచ్చవ్వ మధ్య అప్పటికే పెద్ద యుద్ధం జరుగుతోంది. ఏమయ్యా, నీకు మతేమైనా పోయిందా? రాత్రిపూట నదిలోకి పోతానంటావు. ఆ దయ్యాల దిబ్బ మీద బంగారం ఉంటుందని ఎవడు చెప్పాడు నీకు? మెల్లగారు వెళ్ళొచ్చవా, ఊరంతా వింటారు. అది దయ్యాల దిబ్బ కాదు, సిరుల గని. కొమరయ్య కూడా వస్తున్నాడు. మేమిద్దరం మగాళ్ళం. మాకు తోడుగా కర్రలుంటాయి. ఏమవ్వదు.
కొమరయ్య గారి కంటే ఎలాగూ చాదస్తం ఎక్కువ. ఆయనతో నువ్వెందుకు? బంగారం సంగతి దేవుడెరుగు. ఉన్న ప్రాణాలు పోతే నా గదేం కావాలి? ప్రాణాలెందుకు పోతాయి? మేము ఈత వచ్చిన వాళ్ళం. పైగా ఒక్క రాత్రి కష్టపడితే 10 తరాలు కూర్చొని తినొచ్చు. నీకు పట్టు చీరలు, బంగారు గాజులు అన్ని కొనిస్తాను. నాకు నీ పట్టు చీరలు వద్దు, పాడు వద్దు. నువ్వింట్లో ఉంటే చాలు. ఆశపోతుతనం వద్దు. ఏంటి సుబ్బయ్య, ఇంకా బయలుదేరలేదా? ఆడవాళ్ళ మాటలు వింటూ కూర్చుంటే మనం ఎక్కడికి వెళ్ళలేం. రండన్నగారు, రండి. మీరైనా ఈయనకు బుద్ధి చెప్పాలి కదా. మీరే దారి తప్పిస్తే ఎలా? చూడమ్మా లచ్చవ్వ, జీవితంలో అవకాశం ఒక్కసారి తలుపు తడుతుంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. భయపడితే బతకలేం. సుబ్బయ్య, పడవ సిద్ధంగా ఉందా? ఉంది కొమరయ్యా. తెడ్లు, పెద్ద సంచులు అన్నీ సిద్ధం చేశాను. మా ఆవిడ గోల తప్పితే అంతా సవ్యంగానే ఉంది. లచ్చవ్వ, విన్నావా వీళ్ళ పిచ్చి మాటలు? ఎంత చెప్పినా వినటం లేదు. అవునే శాతమ్మా, వీళ్ళ కళ్లకు ఆశపొరలు కమ్మాయి. మనమేం చెప్పినా వినిపించుకోరు. మీరు ఎంత మొత్తుకున్నా మేం వెళ్ళడం ఖాయం. శాతమ్మా, నువ్వు వెళ్ళి నాకు రాత్రికి అన్నం ముద్ద కట్టు. సుబ్బయ్య, నువ్వు కూడా సిద్ధంకా. చంద్రుడు పొడిచే సమయానికి మనం ఒడ్డున ఉండాలి. సరే కొమరయ్యా. లచ్చవ్వా, ఇక అడ్డు చెప్పకో. రేపు ఉదయం నేను బంగారం సంచితో రాకపోతే అప్పుడు అడుగు. బంగారం సంచో, రాళ్ల సంచో, వెళ్ళండి. వెళ్ళి దెబ్బతింటే గాని మీకు తత్వం బోధపడదు. పదలచ్చవ్వా, వీళ్లకు ఆ మాయాద్వీపం పిచ్చి పట్టింది. మన మాటలిప్పుడు చెవికెక్కవులే. దేవుడి మీద భారం వేసి ఊరుకోవాల్సిందే. రాత్రయ్యింది. పౌర్ణమి వెన్నెల గోదావరి నీటి మీద వెండిలా మెరుస్తోంది. కొమరయ్య, సుబ్బయ్య చిన్న పడవలు నది మధ్యలోకి ప్రయాణిస్తున్నారు. చుట్టూ నిశ్శబ్దం. కేవలం తెడ్ల చప్పుడు తప్ప. కొమరయ్యా, నీకు నిజంగా నమ్మకముందా? ఆ స్వామి చెప్పింది నిజమే అంటావా? సందేహమే లేదు సుబ్బయ్య. పెద్దలు ఊరికే చెప్పరు. అయినా మనం నష్టపోయేదేముంది? మహా అయితే ఓ రాత్రి నిద్రపోతుంది. లాభం వస్తే మాత్రం జీవితం మారిపోతుంది. అవునులే, కాని ఆ దిబ్బ మీద దయ్యాలుంటాయని కూడా అంటారు కదా. నువ్వొక్కడు. అవన్నీ బంగారం దొంగిలించడానికి ఎవరూ రాకూడదని పూర్వీకులు కల్పించిన కథలు. ధైర్యంగా ఉండు. అదిగో దిబ్బ కనిపిస్తోంది చూడు. హహ, అవును, వెన్నెల వెలుగులో ఆ నల్లరాళ్ళు కూడా మెరుస్తున్నట్టున్నాయి. అదే మాయాద్వీపం అంటే. ఇక గట్టిగా తెడ్డువై, త్వరగా చేరాలి. పడవ దిబ్బను చేరింది. ఇద్దరూ సంచులతో కిందికి దిగారు. ఆ దిబ్బ మీద ఇసుక, రాళ్ళు వెన్నెల కాంతికి వింతగా తళతళ్లాడుతున్నాయి. గాలి కూడా అక్కడ వింత శబ్దం చేస్తోంది. కోమరయ్య, ఇటు చూడు. ఈ ఇసుక, ఇది మామూలు ఇసుకలా లేదు. చేతిలో పట్టుకుంటే బరువుగా మెరుస్తూ ఉంది. ఇదేనా బంగారం అంటే? చూపించు. అవును సుబ్బయ్య, స్వామి చెప్పింది నిజమే. ఇది బంగారు రజను. మనం కోటీశ్వరులమైపోయాం. ఓరి దేవుడో, లచ్చవకు తెలిస్తే పిచ్చెక్కిపోతోంది. కొమరయ్య, ఆలస్యం ఎందుకు? సంచులు నింపుదాం పదా. ఆగు సుబ్బయ్య, కేవలం ఇసుకనే కాదు. అక్కడ చూడు, ఆ రాళ్ల మధ్య ఏదో మెరుస్తోంది. వజ్రాలేమో. ఇద్దరూ ఆశగా రాళ్ల వైపు పరిగెత్తారు. అక్కడ గాజు ముక్కల్లాంటి రాళ్ళు కుప్పలుగా పడున్నాయి. అబ్బా, ఎంత మెరుపు! ఇది ఖచ్చితంగా వజ్రమే. ఈ ఒక్క రాయి చాలు, మనం ఊరంతా కొనొచ్చు. ఇది చూడు, ఇంకా పెద్దగా ఉంది. నా సంచిలో ఇది వేసుకుంటాను. ఏంటి కొమరయ్యా, పెద్దవన్నీ నువ్వే తీసుకుంటావా? మనం ఇద్దరం కలిసి వచ్చాం. సగం సగం పంచుకోవాలి. పడవ నాది, తెడ్డు నాది. ఆ స్వామి చెప్పింది నాకు. కాబట్టి పెద్దరాళ్ళు నాకే చెందుతాయి. నువ్వు ఆ చిన్న వేరుకో. ఇదేం న్యాయం? నేను తెడ్డు వేయలేదా? నా కష్టం లేదా?
అయినా ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. నాకెందుకు చిన్నవిస్తావు? నేనొప్పుకోను. ఒప్పుకోకపోతే నీ ఇష్టం. నేను చెప్పిందంతే. ఆశకు అంతుండాలి సుబ్బయ్య. నాదా ఆశ? ఇందాకటిదాకా అన్నదమ్ములన్నావు, ఇప్పుడు బంగారం కనబడగానే రంగు మార్చావా? సరే, ఎవరెక్కువ ఏరుకుంటారో చూద్దాం. ఇద్దరూ పోటీపడి సంచుల్లో రాళ్ళు ఇసుక నింపటం మొదలుపెట్టారు. సంచులు బరువెక్కుతున్నాయి, కాని వారి దాహం తీరటం లేదు. సుబ్బయ్య, నా సంచి నిండిపోయింది. కాని అక్కడ ఇంకా మంచి రాళ్ళున్నాయి. ఏం చేద్దాం? నాది నిండిపోయింది. నా పంచె విప్పి అందులో మూట కడతాను. ఇంతలో ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. గాలి వేగం పెరిగింది. ద్వీపం మీద వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కోమురయ్య, గాలి మారుతోంది. వాన వచ్చేలా ఉంది. మనం బయలుదేరదామా? ఇంకా లేదు. ఆ పక్కనే ఇంకో కుప్ప ఉంది. అది కూడా తీసుకున్నాకే వెళ్దాం. వాన వస్తే ఏమవుతుంది? బంగారం తడిస్తే పాడవదు కదా. బంగారం పాడవదు, కాని మనం మునిగిపోతాం. పడవ చిన్నది. ఇప్పటికే సంచులు బరువుగా ఉన్నాయి. ఇంకా వేస్తే పడవ తట్టుకోలేదు. నీకు భయం ఎక్కువ. పడవ నాది. నాకు తెలుసు దాని సత్తా. నువ్వు రాకపోయినా నేను తెచ్చుకుంటాను. వద్దు కొమరయ్య, అత్యాశ వద్దు. ఉన్నది తీసుకుని పోదాం. లచ్చవ్వ చెప్పింది నిజమే. ఈ ద్వీపం మన బుర్రలు పాడు చేస్తోంది. నోర్మయ్, నువ్వు రాకపోతే మానయ్ అని అంటూ మరో గుట్టవైపు వెళ్తాడు కొమరయ్య. సుబ్బయ్య కొమరయ్యను లాగటానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరి మధ్య పెనుగులాట మొదలవుతుంది. ఆ పెనుగులాటలో వాళ్లు సేకరించిన సంచుల్లో ఒకటి చిరిగి ఇసుకారాళ్లు నేలపాలవుతాయి. అయ్యో, నా సంపద, నా బంగారం కింద పడేశావా? బంగారం కాదు, ప్రాణం ముఖ్యమంటున్నాను. చూడు, నీళ్లు పెరుగుతున్నాయి. ఈ దీపం మునిగిపోయేలా ఉంది. ఆ? నిజమే, నీళ్లు పైకొస్తున్నాయి. కాని నా సంచి లేదు, బొంద లేదు. పద. బరువైన సంచులను పడవలో వేయగానే పడవ ఒక పక్క కొరికింది. చూసావా, బరువెక్కువైంది. పడవ కదలదు. కొన్ని రాళ్ళు పారేయాలి. కుదరదు. ఒక్క రాయి కూడా పారేయను. కావాలంటే నువ్వు దిగి ఈదుకుంటురా. నీకు పిచ్చి పట్టింది కొమరయ్య. ఈ రాళ్ల కోసం ప్రాణాలు తీసుకుంటావా? అప్పుడే ఒక పెద్ద అల వచ్చి పడవను బలంగా తాకింది. పడవలోకి నీళ్లు రావటం మొదలైంది. అయ్యో, మునిగిపోతున్నాం. ఇప్పటికైనా విను. ఆ సంచులు నీళ్లలో పడి, లేదంటే మనం జలసమాధవ్వాల్సిందే. నా వల్ల కాదు. ఇది నా అదృష్టం. దీన్ని వదులుకోలేను. బ్రతికుంటే బలుసాకు తినొచ్చు. వదలై. అయ్యో, నా బంగారం, నా వజ్రాలు. తెడ్డు తీసుకో. బలం కొద్దీ లాగు. గాలి వాన మొదలైంది. తెల్లవారుజామున నది ఒడ్డున శాతమ్మ లచ్చవ్వ ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. తుఫాను గాలులు తగ్గాయి కాని నది ఇంకా ఉధృతంగానే ఉంది. దూరం నుండి ఒక చిన్న పడవ ఒడ్డుకు కొట్టుకురావటం కనిపించింది. లచ్చవ్వ, అదిగో పడవ. వాళ్లే అనుకుంటా. దేవుడా, వాళ్ళు క్షేమంగా ఉంటే చాలు. బంగారం తేకపోయినా పర్వాలేదు. పడవ ఒడ్డుకు చేరింది. కొమరయ్య, సుబ్బయ్య నీరసంగా తడిసి బుద్దై పడవలో పడున్నారు. సంచులు లేవు. చేతుల్లో ఏమీ లేదు. ఏమండి, ఏమండి, కళ్ళు తెరవండి. ఏమైంది? ఏమయ్యా, బతికే ఉన్నారా? నా గుండె ఆగినంత పనైంది. శాతమ్మ పోయింది. అంతా పోయింది. ఏమైంది? దెబ్బలు తగిలాయా? ప్రాణాలు దక్కడమే ఎక్కువ శాతమ్మ. ఆ మాయా ద్వీపం మమ్మల్ని మింగేయబోయింది. బంగారం తెచ్చారా లేదా? బంగారమా? మన్ను. అదంతా మాయ. మా ప్రాణాల మీదకు తెచ్చిన మాయ. చేతిదాకా వచ్చిన అదృష్టాన్ని నేనే కాలదన్నుకున్నాను శాతమ్మ. ఇంకొంచెం ఆశపడకుండా ఉంటే కనీసం సగమైనా దక్కేది. ఆ అత్యాశే నన్ను ముంచేసింది. బతికి బయటపడ్డారు, అది చాలు. అసలక్కడ ఏం జరిగిందో చెప్పండి. అక్కడ ఇసుక బంగారమే, రాళ్ళు వజ్రాలే అనుకున్నాం. సంచులు నింపాం. కాని తిరిగి వచ్చేటప్పుడు తెలిసింది ఆ బరువు మా ప్రాణాలకు ముప్పు అని. పడవ మునిగిపోయే పరిస్థితొచ్చింది. గత్యంతరం లేక ఆ సంచులన్నీ నదిలోనే పారేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చాం.
నా కళ్ళ ముందే నా సంపద నీళ్ల పాలైంది శాతమ్మా. నేను దౌర్భాగ్యుడిని. ఏడవకండి. అది మీ సంపద కాదు. అది మీకు దక్కాల్సిందే కాదు. కష్టపడి సంపాదించింది మాత్రమే మనదవుతుంది. ఇలా దొడ్డిదారిన వచ్చేది ఎప్పుడూ నిలబడదు. చూసావా సుబ్బయ్య, నేను ముందే చెప్పానా? ఇప్పుడు మిగిలిందేంటి? రాత్రంతా చలి, భయం, ఇప్పుడు ఈ నీరసం. నిజమే లచ్చవ్వ, నువ్వు చెప్పింది నిజం. ఆశకు పోయి ఉన్న పరువు, ప్రాణం తీసుకునేవాళ్ళం. కొమరయ్యకెంత చెప్పినా వినలేదు. చివరకు నా సంచి కూడా పారేయాల్సొచ్చింది. నన్ను క్షమించు సుబ్బయ్య. ఆ బంగారం మెరుపులో నా కళ్ళు మూసుకుపోయాయి. నిన్ను కూడా ప్రమాదంలోకి నెట్టాను. మనిషి అనేవాడికి స్నేహం కంటే సంపద ముఖ్యం కాదని ఇప్పుడే తెలిసింది. సరేలేండి, జరిగిందేదో జరిగింది. ఇంటికి పదండి. వేడి నీళ్లు కాచుకొని స్నానం చేస్తే గాని ఈ చలి వదలదు. శాతమ్మా, సంచులన్నీ పారేసినా ఈ ఒక చిన్న రాయి నా జేబులో మిగిలిపోయింది. కనీసం ఇదైనా మన దరిద్రాన్ని తీరుస్తుందేమో. చూపించండి అన్నగారు. కొమురయ్య ఆ రాయిని సూర్యకాంతిలో చూపించాడు. అది మామూలు నల్లరాయిలా కాకుండా కొంచెం మెరుస్తుంది. ఇది వజ్రమే అంటావా? శాతమ్మ రాయిని తీసుకుని నేల మీద గట్టిగా కొట్టింది. అది ముక్కలై పొడి పొడిగా రాలిపోయింది. చూసారా, ఇది వజ్రం కాదు, కేవలం మెరిసే సున్నపురాయి. నీళ్లెల్లో నాని వెన్నెల కాంతికి మెరిసింది అంతే. దీనికోసమేనా మీరు ప్రాణాలకు తెగించింది? అంటే అదంతా భ్రమ? మ- మాయాద్వీపం అంటే ఇదేనేమో. మన ఆశనే ఆయుధంగా చేసుకుని మనల్ని మోసం చేసింది. బంగారం, వజ్రాలు బయట ఎక్కడో ఉండవు. మనం కష్టపడి పండించే పంటలోనే ఉంటాయి. మనం కలిసిమెలిసి ఉంటే బంధాల్లో ఉంటాయి. నిజమే శాతమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఈ మాయలో పడి అసలైన వాటిని వదిలేసుకున్నాను. ఇక ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులకు పోను. కష్టపడి పని చేస్తాను. వచ్చిన దాంట్లో తృప్తిగా బతుకుతాం. నేను కూడా కుమరయ్య, ఈ రాత్రి నాకు పెద్ద గుణపాఠం నేర్పింది. లచ్చవ్వ, పద ఇంటికి. ఆకలి దరువేస్తోంది. పదండి, అందరం మా ఇంటికి వెళ్దాం. వేడివేడి గంజుంది. అందరం కలిసి తాగుదాం. సంపద కంటే ఆపదలో ఒకరికొకరు తోడుండటమే ముఖ్యం. అందరూ నవ్వుకుంటూ ఇంటి దారి పట్టారు. గోదావరి నదిలో ఆ దిబ్బ ఎప్పటిలాగే మౌనంగా మరో ఆశపోతు కోసం ఎదురు చూస్తున్నట్టుంది. నీతి: అత్యాశ దుఃఖానికి చేటు. కష్టపడి సంపాదించుకున్నదే నిజమైన సంపద. సులభంగా వచ్చే సంపద కోసం ఆశపడితే ఉన్న ప్రశాంతతను, ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సొస్తుంది. మాయను నమ్మి వాస్తవాన్ని విస్మరించకూడదు. ఇలాంటి అద్భుతమైన వీడియోలను మళ్ళీ మళ్ళీ చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.